ఓకే. హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో, ఈ రోజు నుంచి ఒక చాలా మంచి ఇనిషియేటివ్ ఇది యాప్‌లో పెడదాం అనుకున్నాను. ఓకే. కానీ మీ మోడర్న్ హిస్టరీ చాలా మంది లైక్ చేశారు. సార్ మీ మోడర్న్ హిస్టరీ క్లాసెస్ ఆ 10, 12 లెక్చర్స్ చాలా హెల్ప్ అయ్యాయి. మన థింకింగ్ విధానం మారింది. దానికోసం మిడీవల్ ఇండియా లెక్చర్స్ కూడా ఫ్రీగా యూట్యూబ్‌లో పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఒక 7-8 డేస్‌లో మిడీవల్ ఇండియా మొత్తం ఖతం చేస్తాం. ఎవ్రీథింగ్ ఏ డౌట్ వచ్చిన ఎవ్రీథింగ్ నోట్స్ నేనే ఇస్తాను. చాలా కన్సైజ్ గా ఇది ఇండెక్స్ అండి. దీంతో పాటు ఇంకొన్ని యాడ్ అవుతాయి లాస్ట్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పేజెస్ మీకు పుస్తకాలు, ఇంపార్టెంట్ డైనాసిటీస్ లో దానికోసం ఒక చిన్న ఫ్లో చార్ట్ లాంటిది ఇస్తాను. నోట్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఫ్రీగా అప్లోడ్ అయిపోతుంది. ఓకే. సో నోట్స్ చూపిస్తాను మీకు ఫస్ట్. చాలా సింపుల్ గా, చాలా కలర్డ్ గా, చాలా బ్యూటిఫుల్ వేగా బొమ్మలు ఇచ్చి ఇది మొత్తం డిజైన్ చేయబడింది. సో నెక్స్ట్ ఏంటి, మీరు వెంటనే ఈ కోట చూసిన తర్వాత మీకు అర్థం అయిపోతుంది, వచ్చా ఎవరి గురించి మాట్లాడుతున్నాము. డన్. సో ఈ నోట్స్ స్టూడెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయబడింది. మహా అయితే ఒక 40-50 పేజీలు ఉంటుంది. అందులో మీ మిడివల్ హిస్టరీ మొత్తం ఖతం అయిపోతుంది. మిడివల్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఢిల్లీ సల్తనట్స్. ఓకే. ప్రతిహారాస్, గుర్జర్ ప్రతిహారాస్ అవన్నీ కూడా ఏన్షియంట్ ఆల్రెడీ కవర్ చేసేసాను నేను. డన్. సో దిస్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ సల్తనత్. లెట్ us స్టార్ట్ ద క్లాస్ వితౌట్ వేస్టింగ్ టైం. ఓకే. సో సార్ ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తుంచుకోవాలా? ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తుంచుకోవాలా? ఎస్ సార్, గుర్తుంచుకోవాలి ఎగ్జాక్ట్ డేట్స్. 1 సెకండ్ గైస్. ఓకే. సో ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తుంచుకోవాలి. అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుత్మిష్, వీళ్ళందరూ రియల్ ఫౌండర్స్ ఆఫ్ దర్ రెస్పెక్టివ్ డైనాసిటీస్. సో వీళ్ళ డేట్ ఎగ్జాక్ట్ గా గుర్తుంచుకోవాలి. ఏపీ పిఎస్సి, తెలంగాణ పిఎస్సి ఇంకా అలవాటు పోలేదు, డేట్లు మార్చేస్తారు, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తారు. క్లియర్. సో మనం కూడా కొంచెం ఈ డేట్స్ మీద ఫోకస్ పెట్టాలి. డన్. సో ఢిల్లీ సల్తనత్ గురించి గురించి మాట్లాడితే 1206లో వచ్చింది. ఇది గుర్తుందా? 1206, 1206, 1206 గుర్తుంటుందా? ఎస్. అక్కడి నుంచి 1526, 26లో కరెక్ట్ గా బాబర్ వచ్చాడు. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అయిపోయింది. అప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ముఘల్ డైనాసిటీ. ఓకే. క్లియర్. దాని ఓకే సార్. ఢిల్లీ సల్తనత్ సింపుల్ గా యూపీఎస్సీ లో సింపుల్ గా క్వశ్చన్ ఇచ్చాడు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అరేంజ్ చేయండి. అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఏపీపీఎస్సీలో ఇస్తే మన అదృష్టం, తెలంగాణలో ఇస్తే మన అదృష్టం. కానీ ఇలా ఇవ్వడు. వాడు ఇస్తాడు స్లేవ్ డైనాసిటీలో ఒక రాజు, ఖిల్జీలో ఒక రాజు, తుగ్లక్ లో ఒక రాజు, సయీద్ లో ఒక రాజు. ఆ రాజుల పేరు ఇచ్చేస్తాడు. అరేంజ్ ద ఫాలోయింగ్, లేదా ఇయర్ ఇచ్చేస్తాడు. ఏ సంవత్సరంలో ఎవరు వచ్చారు అరేంజ్ చేసేయండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ తో ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నోట్స్ మొత్తం చదివేశాము, ఒక 1000 పేజీల పుస్తకం మొత్తం చదివేశాము, కానీ క్వశ్చన్ రావడం లేదు సార్. స్లేవ్ డైనాసిటీ, స్లేవ్ డైనాసిటీ వచ్చింది 1206 to 1290, అంటే 12వ సంవత్సరంలోనే వచ్చింది, 12లోనే పోయింది. క్లియర్. అంటే 1206లో వచ్చింది, కరెక్ట్ గా 90 సంవత్సరాలు ఉన్నది, తర్వాత పోయింది. దాని గుర్తుంటుందా? తర్వాత ఖిల్జీ గారు వచ్చారు, అలావుద్దీన్ ఖిల్జీ. మన పద్మావత్ సినిమా చూసారా, రణ్వీర్ సింగ్ ది? 1290లో వచ్చారు, 1320లోనే పోయారు. అంటే వీళ్ళు 30 సంవత్సరాలు శాసించారు, 30 సంవత్సరాలు మాత్రమే శాసించారు. సో మొత్తం ఢిల్లీ సల్తనత్ లో చూస్తే వీళ్ళు చాలా తక్కువేళ్ల శాసించారు. సో మీ క్వశ్చన్ రావచ్చు, షార్టెస్ట్ రూలింగ్ డైనాసిటీ ఆఫ్ ఢిల్లీ సల్తనత్ పీరియడ్, ఖల్జీ డైనాసిటీ. 30 సంవత్సరాలు మాత్రమే. దాని తర్వాత 20 నుంచి 13, సుమారుగా 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు తుగ్లక్స్. క్లియర్. డన్. సో 20 నుంచి 13 గుర్తుంటుందా? చెప్పండి ఒకసారి చూడకుండా పీడిఎఫ్. సార్ 1206లో వచ్చారు, 90లో పోయారు. ఎవరు? స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీ. దాని తర్వాత 90లో వచ్చారు, 20లో పోయారు. 30 సంవత్సరాలు మాత్రమే జీవించారు, కానీ చరిత్రనే రాసేశారు.
ఖిల్జీ. దాని తర్వాత తుగ్లక్స్ వచ్చారు. తుగ్లక్స్ 20 నుంచి 13, 1320 to 1413, సుమారుగా 100 సంవత్సరాలు గుర్తుంచుకుందాం. 100 లేదా 93 గుర్తుంచుకోండి. ఇంకెందుకు? క్లియర్? డన్. ఓకే. దాని తర్వాత సయీద్స్. సయీద్స్ సయీద్ వచ్చారు 14లో, 31లో పోయారు. 31లో సారీ 51లో పోయారు. దెన్ 51 క్లియర్? క్లియర్? ఓకే. సో స్లేవ్ అనే దాన్ని, స్లేవ్ డైనాసిటీని మమ్లూక్ డైనాసిటీ కూడా అంటాము, ఇల్బారీ డైనాసిటీ కూడా అంటాము. వీళ్ళు ఉండే ట్రైబ్ పేరు ఇల్బారీ. సో ఇల్బారీ పేరు కూడా వచ్చింది. ఎస్, మమ్లూక్ సుల్తాన్స్ అండ్ స్లేవ్ డైనాసిటీ. ఎందుకు సార్ స్లేవ్ అని పేరు పెట్టారు? ఎందుకంటే ఈ ఈ స- ఈ వంశాన్ని ఎవరైతే స్టార్ట్ చేశాడో వాడొక్కడికి బానిస. క్లియర్? సి కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. కుతుబుద్దీన్ ఐబక్ ఈ డైనాసిటీకి ఒక స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాడు. కానీ కుతుబుద్దీన్ ఐబక్ ఎవడు? క్లియర్? కుతుబుద్దీన్ ఐబక్ ఎవడు? ఐబక్ ఈస్ అ రియల్ ఫౌండర్ ఆఫ్ ముస్లిం రూల్. ఐబక్ అనేవాడు ఐ థింక్ మొహమ్మద్ ఘోరీకి ఒక బానిస. మొహమ్మద్ ఘోరీ చనిపోయిన తర్వాత ఇతను ఇండియాలో స్టార్ట్ చేసింది ఇది. క్లియర్? డన్. ఓకే. సో కుతుబుద్దీన్ ఐబక్, ఓకే, హీ వాజ్ అ టర్కిష్ స్లేవ్ ఆఫ్ మొహమ్మద్ ఘోరీ. అంటే వీళ్ళు టర్కీ నుంచి వచ్చారు. టర్కిష్ స్లేవ్ మొహమ్మద్ ఘోరీ. మొహమ్మద్ ఘోరీ ఎవరు సారు? గుర్తెచ్చుకోండి. ఏన్షియంట్ ఇండియాలో మీకు చెప్పాను కూడా. మొహమ్మద్ ఘోరీ, పృథ్వీరాజ్ చౌహాన్, బ్యాటిల్ ఆఫ్ టరైన్ గుర్తొస్తుందా? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ లో మొహమ్మద్ ఘోరీ ఓడిపోయాడు, కానీ చంపలేదు పృథ్వీరాజ్ గారు. సెకండ్ దాంట్లో మొహమ్మద్ ఘోరీ ఆ తప్పు చేయలేదు, పృథ్వీరాజ్ గారిని చంపేశారు. హీ బికేమ్ ఘోరీ చనిపోయిన తర్వాత 1206లో ఆయన ఇండియాలో రూల్ స్థాపించారు. కానీ ఎంతకైనా ఒక బానిసని లోకం బానిసలా గుర్తుంచుకుంటుంది. అందుకే స్లేవ్ డైనసిటీ పేరు. క్లియర్? డన్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్లూ ఇంక్ తో రాసింది, బ్లూ పెన్ తో రాసింది, బ్లూ ఇంక్ తో రాసింది ఇగ్నోర్ చేయకండి. లాహోర్ ని క్యాపిటల్ గా మార్చింది ఇతను. ఇతని డైనాసిటీని లాహోర్ క్యాపిటల్ గా పెట్టుకున్నారు. డన్. ఇతన్ని లాఖ బక్ష కూడా అంటాము. ఎందుకు? హిందీలో బక్ష అంటే డొనేషన్, బక్షీష్. ఉర్దూ వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది, బక్షీష్ అంటే డొనేషన్, చారిటీ. ఓకే. సో లాఖ బక్ష, లక్షల లక్షల డొనేషన్లు ఇచ్చేసేవాడు. సో లాఖ బక్ష. ఐబక్ గోల్డ్ లో కూడా కాయిన్ పెట్టాడు, సిల్వర్, మిలియన్, రూపాయి. ఓకే. క్లియర్? అయితే కుతుబుద్దీన్ ఐబక్ ఈ రెండు మాన్యుమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఢిల్లీలో, ఒకటి అజ్మీర్లో. ఒకటి ఢిల్లీలో, ఒకటి అజ్మీర్లో. కువత్ అల్ ఇస్లాం మాస్క్, అడాయి దిన్కా జోపడా. ఏం చెప్పాను? కువత్ ఉల్ అస్లాం మాస్క్, అడాయి దిన్కా జోపడా. కానీ ఇది చదివిన తర్వాత సార్ స్లేవ్ డైనాసిటీ ఎప్పుడు వచ్చింది? స్లేవ్ డైనాసిటీ 1206 నుంచి 1290 వరకు. దాని తర్వాత ఎవరు వచ్చారు? ఖిల్జీలు. 90 నుంచి 20 వరకు. దాని తర్వాత ఎవరు వచ్చారు? తుగ్లక్స్. 20 నుంచి 13 వరకు. 17, 13, 13. క్లియర్? సయీద్స్ అండ్ లోక్స్. ఇది మర్చిపోకూడదు. క్వశ్చన్ ఇక్కడే వచ్చేస్తుంది. ఏపీపీఎస్సీ తెలంగాణ మూడు బాగుంటే క్వశ్చన్ ఇక్కడే వచ్చేస్తుంది. ఎస్. క్లియర్? ఓకే సార్. ఓకే. దాని తర్వాత ఆరాంశ వదిలేయండి. ఇల్తుత్మిష్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కింగ్. స్లేవ్ డైనాసిటీ మొత్తంలో ఇల్తుత్మిష్. క్లియర్? ఇతను కూడా ఇల్వారి ట్రైబే. డన్. నౌ ఐబక్ ఇల్తుత్మిష్ ని గ్వాలియర్ కి ఒక ఇక్తాదార్. ఇక్తాదార్ అంటే ఏంటి? ఎలాగైతే లార్డ్ కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ స్టార్ట్ చేశాడో అలాంటిదే ఒక సిస్టమ్ ఇక్తదారి కూడా. ఇక్తదారి, నీకు ఒక భూమి ఇచ్చేస్తారు, ఆ భూమిని నువ్వు పరిపాలించుకో, అందులో వచ్చిన రెవెన్యూ ఉంచుకో, కానీ కింగ్ ని మాత్రం ప్రొటెక్షన్ ప్లస్ మనీ పంపిస్తూ ఉండు. అదే సిస్టమ్. ఇక్తాదారి, అమర నాయక, మన్సాబ్దారి, మన్సాబ్దారి దాని తర్వాత ఇది మన అక్బర్ది ఇంకోటి. సో కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఇవన్నీ కూడా ఒకటే సిస్టమ్. నీకు భూమి ఇస్తారు,
నువ్వు పరిపాలించు, కానీ రెవెన్యూ ప్లస్ సోల్జర్స్ ప్లస్ యానిమల్స్ పంపిస్తూ ఉంటుంది. సింపుల్ సిస్టమ్. ఓకే. నౌ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాహోర్ నుంచి ఢిల్లీకి క్యాపిటల్ గా మార్చేశారు ఎవరు? ఇల్తుత్మిష్. ఎవరు? ఇల్తుత్మిష్ గారు. క్లియర్. డన్. ప్రతి పేజ్ లో ఆఖరిలో ఆ పేజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చెప్పడానికి ఒక చిన్న కాలం ఇచ్చాను. ఇది గుర్తుండాలి. పేజ్ లో ఏది మర్చిపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం కంపల్సరీగా మీకు గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పైన ఒక పాయింట్ మిస్ చేసాము. కుతుబ్ మినార్ స్టార్ట్ చేసింది ఎవడు? కుతుబుద్దీన్ ఐబక్. ఇది నేను చెప్పలేదు, కానీ ఇక్కడ చదివేయాలి. డన్. మీకు అర్థమవుతుందా? సో ఈ స్టిక్కీ నోట్స్ మీకోసం స్పెషల్ గా తయారు చేసింది. ఎగ్జామ్ కి ఒక 10 రోజుల ముందు ఈ ఒక్క కాలం రివైజ్ చేస్తే ఆ పేజ్ మొత్తం అయిపోయినట్టే. క్లియర్. దట్ ఈస్ వై నేను ఈ పీడిఎఫ్ ని స్టూడెంట్ ఫ్రెండ్లీ పీడిఎఫ్ అంటున్నాను. డన్. ఓకే. సో ఇంకోటి క్వశ్చన్. సిల్వర్ కాయిన్ ని టాంకా అంటాము, కాపర్ కాయిన్ ని జిత్తలు అంటాము. ఓకే. సిల్వర్ కాయిన్ ని టాంకా అంటాము, కాపర్ కాయిన్ జిత్తలు అంటాము. ఇప్పుడు ఏపీపీఎస్ తెలంగాణ ఏం చేస్తాడు? సిల్వర్ కాయిన్ జిత్తలు అంటాము, కాపర్ ని టాంకా అంటాము. కూర్చున్నాం, ఆలోచిస్తున్నాం. ఏ పుస్తకంలో, ఆ 1000 పేజీల పుస్తకంలో ఏ పేజీలో చదివాను రా అనేసి టైం అయిపోతుంది, సంవత్సరం కూడా అయిపోతుంది. నోట్స్ ని ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఉంచుకోండి. ఇప్పుడు నుంచి అలవాటు పెట్టుకోండి. అది ఏ సబ్జెక్ట్ అయినా, సైన్స్ అండ్ టెక్ అయినా, పాలిటీ అయినా, హిస్టరీ అయినా. క్లియర్. ఓకే. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నౌ ఇక్తాదారీ సిస్టమ్. ఇక్తాదారీ సిస్టమ్. ఇక్తాదారీ సిస్టమ్ అంటే ఏంటి మీకు చెప్పాను. ఒక భూమి ఇచ్చేస్తారు, బాబు నువ్వు పరిపాలించు, రెవెన్యూ ప్రొటెక్షన్ పంపిస్తూ ఉండు కింగ్ కి. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు ఫేమస్ చేశారు? ఇల్తుత్మిష్. ఐ ఫర్ ఇల్తుత్మిష్, ఐ ఫర్ ఇక్తదారీస్. తన కింగ్డమ్, తమ రాజ్యాన్ని మొత్తం ఇక్తాస్ గా డివైడ్ చేశాడు. ఇక్తాస్ గా డివైడ్ చేశాడు. అది ఒక్కొక్కడికి పనిచేశాడు. క్లియర్. ఉంచుకోమని చెప్పలేదు. నేను ఉంచుకున్నంత వరకు నువ్వు ఉంచుకో, నేను చెప్పినంత వరకు నువ్వు ఉంచుకో. అది కంట్రోల్ కూడా ఉంచుకున్నాడు, ఇండిపెండెన్స్ కూడా ఇచ్చేసాడు. ఇది ఒక రాజు అంటే, ఇది ఒక సిస్టమ్ అంటే. కానీ ఔరంగజేబ్ వచ్చేసరికి, ఇంకా మనం ముందుకు వెళ్తాం వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు? ఉంచుకోమని చెప్పేశారు, నువ్వు నీ చూసుకోమని చెప్పేశారు. అది తప్పు కదా. అంటే కింగ్ చేతిలో కంట్రోల్ లేకపోతే రాజ్యం ఆటోమేటిక్ గా వీక్ అయిపోతుంది. అదే అయింది. రాజ్పూట్స్ అందుకే విడిపోయారు. ఔరంగజేబ్ అందుకే అందుకే తక్కువ పవర్ఫుల్ అయిపోయారు. ఓకే. నౌ ఫాదర్ ఆఫ్ టూమ్ బిల్డింగ్. The construction of Qutub Minar at Delhi, the tallest stone tower in India. సింపుల్. సింపుల్. అంటే కుతుబ్ మినార్ స్టార్ట్ చేసింది ఎవడు? కుతుబుద్దీన్ ఐబక్. అందుకే అతని పేరు మీద కుతుబ్ మినార్ వచ్చింది. కానీ కంప్లీట్ చేసింది ఎవరు? ఇల్తుత్మిష్. అంటే మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. ఒక్క ఫ్లోర్ స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్, కానీ కంప్లీట్ చేసింది ఇల్తుత్మిష్. దయచేసి ఈ పాయింట్స్ మాత్రం మర్చిపోతే పని అవ్వదు సార్. ఇలా పని అవ్వదు. క్లియర్. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్. ఇంకేంటి సార్? ఇల్తుత్మిష్ గురించి ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. మిన్హాజ్ సిరాజ్. తెలుగు మన ముస్లిం డైనాసిటీస్ లో మన హిందువులు చెయ్యనిది ముస్లింలు ఎక్కువగా చేసింది, మన ముస్లింలు ఎక్కువగా చేసింది ఒకటే ఒక పని. ఏంటి సార్? మన ఇండియాలో వచ్చి పుస్తకాలు రాయడం. వేదాలు రాశారు, సరే వదిలేయండి. అది సంస్కృతంలో రాశారు, చాలా కాంప్లికేట్ చేశారు మంత్రాలు రాసి. కానీ ఇస్లాం డైనాసిటీ, ఈ బయట నుంచి వచ్చే డైనాసిటీ ఒక మంచి పని చేశారు. ఏంటి సార్ అది? పుస్తకాలు చాలా ఎక్కువగా రాశారు, ఆర్కిటెక్చర్ ఆర్ట్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్లస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పోయిట్స్ ని దగ్గర పెట్టుకున్నారు, రైటర్స్ ని దగ్గర పెట్టుకున్నారు. దాంతో ఏమైంది? హిస్టరీ రికార్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. హిస్టరీ రికార్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. క్లియర్. దన్ హర్షవర్ధన కూడా పెట్టుకున్నారు, దాని ముందు కూడా పెట్టుకున్నారు. కానీ ఎక్కువగా ప్యాట్రనైజ్ చేసింది మనోళ్ళు, మన ఈ స్లేవ్ డైనాసిటీ వాళ్ళు స్టార్ట్ చేసింది. సో మిన్హాజ్ సిరాజ్ అనే రైటర్ ని దగ్గర పెట్టుకున్నారు. సో ఏంటైనా నువ్వు స్టోరీ బుక్ గా రాస్తూ ఉండు. క్లియర్. నౌ
ఒక మాట చెప్పండి. ఒక కంట్రీలో మంత్రి మండలం వస్తే, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళు వస్తే ప్రైమ్ మినిస్టర్ పవర్ తగ్గుతుందా పెరుగుతుందా? వీళ్ళు వస్తే ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్ తగ్గుతుందా పెరుగుతుందా? సార్, తగ్గుతుంది సార్. ఎందుకు? మీ రెస్పాన్సిబిలిటీని డివైడ్ చేశారు. దాంతో ఏమైంది? పవర్ కూడా తగ్గిపోయింది. అవునా కాదా? రాజు ఒక్కడే ఉంటే, పవర్ ఆడి చేతిలోనే ఉంటే సరే బాగుంది. కానీ రాజులాగే ఇంకో 40 మంది వచ్చేసారు. దాంతో ఏమవుతుంది? సరే రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది, కానీ పవర్ తగ్గిపోతుంది. ఇల్తుత్మిష్ టైంలో అదే జరిగింది. చెహలగాని సిస్టమ్, మళ్ళా చెప్తున్నాను, చెహలగాని సిస్టమ్ ఎవడు స్టార్ట్ చేశాడు? ఇల్తుత్మిష్. చెహలగాని అంటే ఉర్దూలో 40 అని అర్థం. 40 మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని తన సభలో కూర్చోపెట్టాడు. వాడికి ఏమనిపించింది? రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది, ఒక అకౌంటబుల్ గుడ్ గవర్నమెంట్ తయారు చేస్తాను అని. ఆఖరికి వీళ్ళే వెన్నెపోటు పొడుస్తారు. క్లియర్? డన్. సో ద చెహల్గానీ సిస్టమ్ ఎవరు స్టార్ట్ చేశారు? క్లియర్? ఇతను ఒక అమ్మాయిని, ఇస్లాం ఆ టైంలో అంటే ఒప్పుకోలేని విషయం ఒకటే, నా పైన ఒక అమ్మాయి శాసించడం. క్లియర్? ఖురాన్లో ఉన్న లేక సంబంధం లేదు, నేను ఒప్పుకోనది. అందుకే ఈ 40 మెంబర్స్ లో ఒకడు వస్తాడు, ఆ అమ్మాయిని పక్కకు తోసేస్తాడు. ఆవిడ పేరేంటి? రజియా సుల్తానా. రజియా సుల్తానా. క్లియర్? రజియా సుల్తానా వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఇన్ ద ఇండియన్ ముస్లిం రూల్. క్లియర్? ఫస్ట్ అండ్ ఓన్లీ ఫీమేల్ ముస్లిం రూలర్ ఆఫ్ మిడివల్ ఇండియా. డన్. ఓకే. సో ఈవిడేం చేశారు? పర్దా సిస్టమ్, ఆ టైంలో బుర్ఖా సిస్టమ్ ని, పర్దా సిస్టమ్ ని మొత్తాన్ని ఖతం చేశారు. ఇలా చేస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? మన హిందువులే సతీ వెళ్ళిపోవడానికి ఒప్పుకోవట్లేదు, ఎలా ముస్లింలు ఒప్పుకుంటారు పరదా వద్దంటే? ఎవడి మతాల్లో ఎవడి బిలీఫ్ అడిగి ఉంటాయి. ఆ టైంలో వద్దని చెప్తే విద్రోహం. క్లియర్? డిస్కార్డెడ్ ఫీమేల్ అపరల్ అండ్ పర్దా సిస్టమ్. ఇదంతా కూడా తెలుగు మీడియంలో ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు ఏం గాబరా పడక్కర్లేదు. ఓకే. సో 1246లో 46లో ఆ 40 మెంబర్స్ చెహల్గాని సిస్టమ్ చాలా పెద్ద ద్రోహం చేశారు. వాళ్ళ రాజు అంటే వాళ్ళ రాణినే చంపేశారు. క్లియర్? సో ఇతను చనిపోయిన వెంటనే బల్బన్, ఘియాసుద్దీన్ బల్బన్ అనే పేరు, అతను వచ్చాడు రాజు పరిపాలించడానికి. క్లియర్? సో అంటే బల్బన్ కూడా ఒక మినిస్టరే కదా, చెహల్గాని సిస్టమ్ లో ఒకడే కదా, చెహల్గాని సిస్టమ్ లో ఒకడే కదా. వీడేం చెయ్యాలి? వచ్చిన తర్వాత ఆ చెహల్గాని సిస్టమ్ ని ఖతం చేసేయాలి. ఎందుకంటే నువ్వు ఒక చెహల్గానివి, నువ్వు ఒక మినిస్టర్వి, నువ్వే నీ రాజుని చంపేస్తే నిన్ను కూడా రేపు ఎవడైనా చంపొచ్చు అనే ఆలోచన ముందుగానే బల్బన్కి వచ్చేసింది. అది వచ్చిన వెంటనే బల్బన్ అనేవాడు ఆ చెహల్గాని సిస్టమ్ ని ఖతం చేసేసాడు. సో క్వశ్చన్ ఏం వస్తుంది? గియా చెహల్గాని సిస్టమ్ ని స్టార్ట్ చేసింది ఎవడు? ఇల్తుత్మిష్. ఖతం చేసింది ఎవడు? బల్బన్. క్లియర్? కొంచెం క్లారిటీ, కొంచెం మరీ డీప్ గా వెళ్ళక్కర్లేదు, కొంచెం క్లారిటీగా చదువుకుంటే పని అయిపోతుంది. క్లియర్? డన్. అంతే. ఓకే. సో గియాసుద్దీన్ బల్బన్, గియాసుద్దీన్ బల్బన్, సెకండ్ ఇల్బారీ డైనాసిటీ ఫౌండ్ బై బల్బన్. వదిలేయండి ఇది, ఇదేం అవసరం లేదు. క్లియర్? బల్బన్ ని ఉలుగు ఖాన్ కూడా అంటాం, తెలుసుకోండి అంతే. ఇది క్వశ్చన్ రాదు కానీ తెలుసుకోండి. అకార్డింగ్ టు హిమ్ సుల్తాన్, ఇప్పుడు ఇతను ఏం చేశాడు? కింగ్ ఒక ఆషామాషావుడు కాదు, రాజ్ అంటే రాజు, దేవుడు పంపించిన సైనికుడు అని ఒక పెద్ద నెరేటివ్ బిల్డ్ చేశాడు. నెరేటివ్ తెలుసా మీకు? నెరేటివ్ బిల్డింగ్ ఈ సంథింగ్ మెల్ల చిన్న 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 ఇన్ఫర్మేషన్స్ తో
మీ మైండ్‌ని మొత్తం మార్చేస్తారు. ఈ రోజు మీరు పాకిస్తాన్‌ని ఒక శత్రువుగా చూస్తారు. చూస్తారు. చూడాలి కూడా. చూడాలి కూడా. ఇందులో హిందూ, ముస్లిం ఇష్యూ ఏం లేదు. ఇండియా, పాకిస్తాన్‌లో శత్రువుగా చూస్తాం. కానీ పాకిస్తానీ అంటేనే శత్రువు అని మనసులో రాకూడదు. మనకి గొడవలు ఒక కంట్రీతో, పాకిస్తానీ మనుషులతో కాదు. అర్థం చేసుకోండి. కానీ ఇండియాలో ఏంటి? పాకిస్తానీ కనిపించిన వెంటనే శత్రువు. అది మీ తప్పు కాదు. అది గవర్నమెంట్ నాలుగు పక్కల ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, రీల్స్ ద్వారా. అప్పట్లోనే నెరేటివ్ బిల్డ్ చేశాడు మనోడు బల్బన్ గారు. అప్పట్లోనే. ఏం చెప్పారు? కింగ్ అనేవాడు చిన్నోడు కాదు, ఆషామాషా కాదు. దేవుడు పంపించిన సైనికుడు. సో, కింగ్ కనిపిస్తే ఇక్కడ ముద్దు పెట్టాలి. వంగాలి. సో, ఎప్పుడైనా వంగుతాం కదా ఇలాగా. సో, అది స్టార్ట్ చేసింది ఎవరు? బల్బన్ గారు. 2 కీవర్డ్స్ రాసుకోండి. సిజదా అండ్ పైబోస్. సిజదా అండ్ పైబోస్. ఓకే. సిజదా అంటే ఏంటి? సలాం కడతాం. చుక్తాం. అలం పనాకి జై. పైబోస్ అంటే ఏంటి? ఇది గాని ఐ థింక్ కాళ్ళ ఇదా చేతిలో కిస్ పెట్టాలి. ముద్దు పెట్టాలి సింపుల్ గా. డన్. సో ఇట్నే స్టార్ట్ చేసింది. సో మీ క్వశ్చన్ రావచ్చు, సిజదా అండ్ పైబోస్ స్టార్ట్ చేసింది ఎవడు? క్లియర్. రాజ్ అనేవాడు దేవుడు అవతారం అలా చెప్పింది ఎవరు? ఎందుకు చెప్తారు? నెరేటివ్ స్ట్రాంగ్ చెయ్యాలి. రాజ్ అంటే చిన్నోడు కాదు, చాలా పెద్దోడు, నెరేటివ్ బిల్డ్ చేయాలి. సో జిలే ఇలాహి. జిలే ఇలాహి. జిలే ఇలాహి అంటే ఏంటి? దేవుడు అవతారం. దేవుడు అవతారం. క్లియర్. ఇప్పుడు మీకు చెప్పాను కూడా. ఎవరు చెహల్ గాని సిస్టమ్ ఖతం చేశారు? బల్బన్ గారు. ఇంట్రడ్యూస్డ్ పర్షియన్ ఫెస్టివల్ నవరోజ్. ఈ రోజు కూడా ఇండియాలో ఉన్న పర్షియన్స్ ఈ న్యూ ఇయర్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. దాన్ని ఏమంటాము? నవ రోజ్. నవ అంటే కొత్తది, రోజ్ అంటే డే. ద న్యూ డే, ద న్యూ ఇయర్. నేను ఏం చెప్పాను? ప్రతి రాజు తన పక్కనే ఒక పోయిట్ అని, ఒక రైటర్ ఉంచుకుంటారు. ఇతని పేరు అమీర్ ఖుస్రావు. అమీర్ ఖుస్రావు. బల్బన్ గారు అమీర్ ఖుస్రావుని ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చారు అతని పక్కన. ఓకే. డన్. ఈ టేబుల్ మాత్రం కంపల్సరీగా మీకు గుర్తుండాలి. క్వశ్చన్స్ వస్తే ఇదే టేబుల్స్ నుంచి వస్తుంది. ఏంటి సార్ ఇది? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని మిలిటరీ డిపార్ట్మెంట్ తో వేరు చేశారు. సో క్వశ్చన్ ఏమొస్తుంది? దివానీ అర్జ్ అంటే ఏంటి? మిలిటరీ డిపార్ట్మెంట్. దివానీ విజారద్ అంటే ఏంటి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. వరల్డ్ హిస్టరీ చదివినప్పుడు ఒట్టోమన్ బిస్మార్క్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఎందుకు? యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ చదువుతాం మనం. చదువుతారు మీరు నెక్స్ట్ మెల్లమెల్లగా మెయిన్స్ కోసం ప్రిపేర్ అయినప్పుడు చదువుతారు. ఒట్టోమన్ బిస్మార్క్, అతన్ని గుర్తుంచుకుంటాము. పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. ఇండియాలో ఇతను పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. క్లియర్. ఎవరిది? బల్బంది. నాన్ టర్క్స్. ఇతను టర్కీ నుంచి కాబట్టి టర్కీ వాళ్ళ మీద ఎక్కువగా నమ్మకం ఉండేది. సో టర్కిష్ కాని వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ లో రానిచ్చేవారు కాదు. ఐఏఎస్ గా అవనిచ్చేవారు కాదు. క్లియర్. ఇప్పుడు ముస్లిమ్స్ నాన్ సమస్య కాదు. టర్కిష్ అయి ఉండాలి నువ్వు. నువ్వు ముస్లిం అయినా, నాన్ ముస్లిం అయినా టర్కిష్ అయి ఉండాలి నువ్వు. ఇండియన్ ముస్లిమ్స్ కి ఏ ఇంపార్టెంట్ పోస్ట్ ఇవ్వలేదు. నమ్మకం లేదు. నమ్మకం లేదు. క్లియర్. డన్. అంతే. నౌ ఖిల్జీ వచ్చింది. సో సార్, అంటే స్లేవ్ డైనాసిటీలో మనం చదివింది ఏంటి? రెండు, మూడు. ఫస్ట్ వచ్చారు ఐబక్ గారు. నెక్స్ట్ వచ్చారు ఇల్తుత్మిష్ గారు. రజియా గారు వచ్చారు కానీ పోయారు. దాని తర్వాత బల్బన్ గారు వచ్చారు. ఈ 4 కింగ్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. కుతుబుద్దీన్ ఐబక్ గారు ఏం కట్టారో తెలియాలి. ఇల్తుత్మిష్ గారు ఏం కట్టారో తెలియాలి. కువత్ అల్ అస్లం మాస్క్, అడై దిన్ కా ఝోపడా, ఇవన్నీ గుర్తుండాలి. క్లియర్. డన్. ఓకే. ఖిల్జీ డైనాసిటీ.
యూపీఎస్సి ఫేవరెట్ టాపిక్ ఇది. యూపీఎస్సి ఫేవరెట్ టాపిక్ ఇది. కనీసం ఈ 10 సంవత్సరాల్లో 4 క్వశ్చన్లు వచ్చాయి ఓన్లీ ఖిల్జీ మీద. ఖిల్జీ రిఫార్మ్స్, ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్, ఖిల్జీ డైనాసిటీ, జంగీస్ ఖాన్. క్లియర్? ఎందుకంటే ఖిల్జీ డైనాసిటీ అప్పుడే పైనుంచి మంగోల్ డైనాసిటీ అటాక్ చేస్తుంది. ఓకే, డన్. ఆ జంగీస్ ఖాన్ యొక్క రాజ్యం. సో లెట్ us స్టార్ట్ నౌ. సో ఖిల్జీ డైనాసిటీలో మీకు పని ఈజీగా అయిపోతుంది. 2 మాత్రమే ఉంటారు రాజులు. 2 రాజులు మాత్రమే ఉంటారు. వన్ ఈస్ జలాలుద్దీన్ ఖిల్జీ, వన్ ఈస్ అలావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ వాళ్ళ కూతుర్ని అలావుద్దీన్ ఖిల్జీ పెళ్లి చేసుకుంటాడు. అంతే, సింపుల్. సో ఓకే, ఇది వదిలేయండి. క్వశ్చన్ ఇక్కడ రాదు, క్వశ్చన్ వస్తుంది అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర. డన్. అలావుద్దీన్ ఖిల్జీ 1296 టు 1316. ఓకే, ఇది మీకు తెలిసిందే. ఓకే, సో అలావుద్దీన్ ఖిల్జీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి? మార్కెట్ రిఫార్మ్స్. ఎందుకు సార్ మార్కెట్ రిఫార్మ్స్? రీజన్ ఏంటి? సి, అలావుద్దీన్ ఖిల్జీ పాలసీ ఏంటి? భారతదేశం మొత్తాన్ని కబ్జా చేయాలి. అదే కదా మైండ్ సెట్. అదే కదా మైండ్ సెట్. దీనికోసం ఏంటి కావాలి? మిలిటరీ కావాలి. మిలిటరీకి ఏంటి కావాలి? ఫుడ్ కావాలి, ఇల్లు కావాలి. అంతే కదా? అంతే కదా? ఫుడ్ కోసం, ఫుడ్ ఎక్కువగా కాస్ట్లీ అయిపోతే వీడికే లాస్. ఎందుకు? ఎందుకంటే యుద్ధాలు చేయాలంటే పెద్ద పెద్ద బస్తాలు మూటలు క్యారీ చేయాలి. ఎక్కడ ఆగినా అక్కడ ఫుడ్ కావాలి సోల్జర్స్ కి. సో ఫుడ్ నీట్ గా, ఫుడ్ ప్రైసెస్ మెయింటైన్ గా ఉంటే నేను యుద్ధాలు చేయగలను అనే ఆలోచన వీడిది. అర్థం? ఏ కింగ్ ఫిలాసఫీ ఏంటి? బల్బన్ ఫిలాసఫీ ఏంటి? నేను ఎలాగైతే వెన్నెపోటు పొడిచానో నన్ను ఇంకోటి పొడవకూడదు. ఆ మైండ్ సెట్ మనకి. వీడి మైండ్ సెట్ ఏంటి? కబ్జా, కబ్జా చేయాలి, కబ్జా చేయాలి. సో దానికోసం ఏం చేశాడు? మార్కెట్ రిఫార్మ్స్ తెచ్చాడు. మార్కెట్ రిఫార్మ్స్ తెచ్చాడు. బియ్యం 10 రూపాయలు అయితే 20కి అమ్మకూడదు, 10 రూపాయలకి అమ్మాలి. క్లియర్? ఈ రోజు కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సర్కార్ ఎనాక్ట్ చేసింది. అంటే అది గాని మనం ఎన్ఫోర్స్ చేస్తే ఒక వస్తువు ఇంతకన్నా కాస్ట్లీగా అమ్మలేరు. ఈ రోజు కూడా ఖిల్జీ పాలసీస్ ఇండియన్ గవర్నమెంట్ ఫాలో చేస్తుంది. క్లియర్? అందుకే ఖిల్జీలో మార్కెట్ రిఫార్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? ఇతను కూడా అమీర్ ఖుస్రావుని పెట్టుకున్నారు. ఓకే, జియావుద్దీన్ బరానీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. జియావుద్దీన్ బరానీ ఒక పుస్తకం రాశారు, తారీఖీ ఫిరూజ్ షాహీ. తారీఖీ ఫిరూజ్ షాహీ. డన్. సరే, నౌ అలావుద్దీన్ చదివినోడు కాదు, ఇల్లిటరేట్. హీ అడాప్టెడ్ ద టైటిల్ ఆఫ్ సికందరే ఆజం. సికందరే ఆజం. ఇలాంటి ఆప్షన్స్ ఏపీ తెలంగాణలో ఇచ్చేస్తాడు, జాగ్రత్త చదువుకోండి. క్లియర్? అండ్ అమీర్ ఖుస్రావ్ టైటిల్ ఇచ్చారు తూతే హింద్, ప్యారెట్ ఆఫ్ ఇండియా. తోతా అంటే ఉర్దూలో ప్యారెట్, ప్యారెట్ ఆఫ్ ఇండియా. ఓకే, క్లియర్? సో అమీర్ ఖుస్రావు బల్బన్ టైంలో కూడా ఉన్నాడు. అమీర్ ఖుస్రావు ఇతని టైంలో కూడా ఉన్నారు. చూస్తున్నారా? ఖుస్రావు గారు సుప్రీమసీ. ఇతను మోదీ గారు లాంటివారు, చనిపోనంత బేగా పిఎం అవుతూనే ఉన్నారు, అవుతూనే ఉన్నారు. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇతను మంగోల్స్ ని డిఫీట్ చేశాడు. ఇప్పుడు ఏపీఎస్సీ ఏమిస్తాడు, తెలంగాణ ఏమిస్తాడు? మంగోల్స్ ఇతను ఓడించేశారు. ఓకే, క్లియర్? డన్ సార్. అంతే. మొత్తం భారతదేశాన్ని నేను వెళ్ళడం, మొత్తం భారతదేశాన్ని కబ్జా చేయడం నా వల్ల కాదు. లేదా నేను చేయను, నా అసిస్టెంట్ పెట్టుకుంటాను. ఆ అసిస్టెంట్ పేరు ఏంటి? మలిక్ కఫూర్. మలిక్ కఫూర్. నువ్వు సౌత్ ఇండియాకి వెళ్ళరా, ఇక్కడ ఉన్న యాదవాస్ని మొత్తాన్ని కబ్జా చేసుకుంటారా. సో మలిక్ కఫూర్ చాలా ఏబుల్ కమాండర్. సో యాదవాస్ 1308, కాకతీయాస్ 1310,
హోయసాల 13, 11 వరుసగా అందరినీ ఓడించుకుంటూ వెళ్ళిపోయాడు. క్లియర్? డన్ సార్. మీరు సినిమా చూసే ఉంటారు. దీపికా పాదుకోన్, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్. పద్మావత్ సినిమా ఇతని మీదే వచ్చింది, అలావుద్దీన్ ఖిల్జీ మీద. అలావుద్దీన్ ఖిల్జీకి పద్మావతి, రాణి పద్మావతి మీద మనసు వచ్చింది. ఎలాగైనా ఆవిడ కావాలి అనే పట్టుపట్టాడు. క్లియర్? అలా చిత్తూరు రాజుని, చిత్తూరు కాదు, చిత్తోడు, సారీ, చిత్తోడు మా రాజస్థాన్ లో ఒక ఏరియా. చిత్తోడు, అక్కడ రాజుని చంపేశారు. ఓకే. చంపేసిన తర్వాత రాణి పద్మావతిని టచ్ చేసే ముందే రాణి పద్మావతి ఒక పెద్ద అగ్నికుండంలో దూకేసింది. దాన్ని ఏమంటాము, ఆ ప్రాసెస్ ఏమంటాము? వేరే పరాయ మగాడు నన్ను టచ్ చేయకూడదు, నేను ముందే చనిపోతాను, దాన్ని ఏమంటాము? దహనాన్ని ఏమంటాము? జోహర్. జోహర్, సెల్ఫ్ ఇమోలేషన్. సో మీ క్వశ్చన్ రావచ్చు, సొసైటీలో రావచ్చు, జోహర్ అంటే ఏంటి? జోహర్ అనే ప్రాక్టీస్ రాజస్థాన్ లో ఎందుకు ప్రాక్టీస్ చేసేవారు? పరాయ మగాడు నన్ను టచ్ చేయకూడదు, నన్ను చూడకూడదు, ఆ ఆలోచనతో అగ్నికుండంలో రాణి పద్మావతి గారు దూకేశారు. క్లియర్? ఓకే. దట్ ఇస్. ఇదంతా ఒక పుస్తకంలో రాయబడింది. ఏ పుస్తకం సారు? ఇది చిత్తూరు కాదు. చిత్తూరు కాదు, చిత్తోడు వేరు, చిత్తూరు వేరు. మలిక్ మొహమ్మద్ జైసి ఒక పుస్తకం రాస్తారు, పద్మావతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పుస్తకం. మలిక్ మొహమ్మద్, మళ్ళా వస్తుంది నెక్స్ట్. మలిక్ మొహమ్మద్ జైసి పద్మావతి. ఇదే పుస్తకం మీద పేరు వచ్చింది పద్మావతి, ఆ సినిమా పేరు. క్లియర్? నౌ నేనేం చెప్పాను? యుద్ధాలు చేయడం కోసం ఇంపార్టెంట్ ఏంటి? గుర్రాలు, భోజనం, మిలిటరీ. సో గుర్రాల కోసం ఏదైనా తెచ్చారా? ఎస్. చెహరా అండ్ దాగ్ సిస్టమ్. చెహరా అండ్ దాగ్ సిస్టమ్. ఏ సోల్జర్ యుద్ధానికి వస్తున్నాడో వాడికి ఒక మిలిటరీ కార్డ్, ఆధార్ కార్డ్ లాగా మిలిటరీ కార్డ్, స్టాంప్, చెహరా సిస్టమ్. ఏ గుర్రం వస్తుందో ఆ గుర్రం మీద స్టాంప్, హార్స్ సిస్టమ్. క్లియర్? డన్. అయితే బిస్వ, గ్రాహి, చారి, ఇవన్నీ ఏంటి? బిస్వ వర్స్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఎలాగైతే ఎకరాల మీద కొలుస్తాము ల్యాండ్ అని, అప్పుడు బిస్వ ఉండేది. గ్రాహి, చారి, హౌస్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్. క్లియర్? డన్. ఇదంతా మీరు చూసుకోండి, ఏం పర్లేదు. నౌ అతను ఏం కట్టారు? అలావుద్దీన్ గారు ఏం కట్టారు సార్? సిరి ఫోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సిరి ఫోర్ట్ కట్టారు. సిరి ఫోర్ట్. దాని తర్వాత అలాయి దర్వాజా. కుతుబ్ మినార్ కి ఎంటర్ అయ్యే ముందు ఒక పెద్ద గేట్ ఉంటుంది, ఆ గేట్ కనెక్ట్. దాన్ని ఏమంటారు? అలావుద్దీన్ ఖిల్జీ పేరు మీద అలాయి దర్వాజా. క్లియర్? సో సిరి ఫోర్ట్, అలాయి దర్వాజా, ఈ రెండు గుర్తుల తర్వాత ఇది చూసుకోండి: హౌస్కాస్, మెహల్ హజార్, సతూన్, జమైద్ ఖానా, అలాయి మినార్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? అలాయి దర్వాజా, సిరి. క్లియర్? డన్. ఓకే సార్. నౌ మార్కెట్ కోసం ఏం తెచ్చారు? ఒక బియ్యం, ఒక దాల్, ఒక ఏదైనా ఒక వస్తువు ధర పెరిగిపోకుండా ఏదైనా తెచ్చారా? ఎస్. మార్కెట్ గూఢాచార్యుల్ని అపాయింట్ చేశాడు, మార్కెట్ ఆఫీసర్ అపాయింట్ చేశాడు. ఎలాగైతే ఈ రోజు పీడబ్ల్యూడి, సారీ ఏమంటారు, అగ్రికల్చర్ లో లోకల్ మార్కెట్, మర్చిపోయాను, అగ్రికల్చర్ ఆఫీసర్ కాదు. నో. సరే. బరీద్స్ అండ్ మునియన్స్. సింపుల్ క్వశ్చన్ వస్తుంది. బరీద్ అండ్ మునియన్, బరీద్ అండ్ మునియన్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ చేశారు? ఖిల్జీ గారు. ఎందుకు చేశారు? మార్కెట్ రిఫార్మ్స్ కోసం. క్లియర్? నైబీ రియాసత్, దివానీ రియాసత్, షెహనాయి మండి, హై ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ మార్కెట్, షెహనాయి మండి. ఇది గుర్తుంచు. మండి అంటే మండి, ఫార్మర్స్ వెళ్ళి తమ ప్రొడ్యూస్ మొత్తాన్ని అమ్ముతారు అక్కడ, మండి. క్లియర్? అంతే. సో ఇది గుర్తుండాల్సి. ఓకే గురుగారు. నెక్స్ట్. నెక్స్ట్ తుగ్లక్ డైనాసిటీ. తుగ్లక్ లో ముగ్గురు వస్తారు సార్: ఘియాసుద్దీన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, అండ్
అండ్ ఫిరోజ్ షా తుగ్లక్. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ అర్థం చేసుకోండి, వీళ్ళ ముగ్గురు థింకింగ్ ఏంటి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటి, ఏదో కొత్తగా చెయ్యాలరా, ఏదో కొత్తగా చెయ్యాలి. కానీ చేసిన తర్వాత అర్థమయ్యేది నేను పెద్ద పిచ్చోడిని అనేసి. ఏంటి, కానీ చేసే ధైర్యం ఉండేది, చేసే ధైర్యం ఉండేది, కానీ ఏంటి, క్లియర్, నాలెడ్జ్ వితౌట్ ఇంటెగ్రిటీ, ఇంటెగ్రిటీ వితౌట్ నాలెడ్జ్ రెండు ఫెయిలే కదా. ఎస్, నీలో కేపబిలిటీ ఉంది కానీ జ్ఞానం లేదు, జ్ఞానం ఉంది కానీ కేపబిలిటీ లేదు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ థింకింగ్ అది. అందుకే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ తెచ్చాడు కొత్త కొత్తవి, అన్ని ఫెయిల్ అయిపోయాయి. సరే, మరి ఫిరోజ్ షా తుగ్లక్ మానసికత్వం ఏంటి సార్. ఫిరోజ్ షా తుగ్లక్ అంటే చంద్రముఖి వాడు. ఏంటి, ఒకవైపు మంచోడు కూడా, ఇంకోవైపు చెడ్డోడు కూడా. క్లియర్. హిందువుల మీద మళ్ళీ ట్యాక్స్ వేశాడు, కానీ అగ్రికల్చర్ కోసం, ఇరిగేషన్ కోసం, డ్యామ్ కోసం, డ్యామ్ బిల్డింగ్ చాలా ఎక్కువ చేశాడు. సో ఒక్కొక్కటి థింకింగ్ చూడండి. ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే, అచ్చా ఈ రాజా అల్లావుద్దీన్ ఖిల్జీయా, ఆహా వీడి మానసికత యుద్ధాలు, గుర్రాలు, మిలిటరీ సోల్జర్స్, అంతే, అమ్మాయిలు, అంతే, ఈ నాలుగే, అంతే. తుగ్లక్ డైనాసిటీస్ 1320, 1414. గియాసుద్దీన్ తుగ్లక్ మొదటివాడు. సో ఇతనేం అవసరం లేదు, వదిలేయండి. కానీ ఇతని మీద ఒక పుస్తకం రాయబడింది, అమీర్ ఖుస్రావు గారు రాశారు. క్లియర్. ఆ పుస్తకం పేరు ఏంటి, తుగ్లక్ నామా, తుగ్లక్ నామా, తుగ్లక్ నామా. దాని తర్వాత వస్తారు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను ఏదో కొత్తగా చేద్దాము అనే ఆలోచనతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ తెచ్చారు, అవన్నీ ఫెయిల్ అయ్యాయి. క్లియర్. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి చూసుకోండి అంతే ఒకసారి. ట్రాన్స్ఫర్డ్ క్యాపిటల్, ఢిల్లీ నుంచి దేవగిరి, దేవగిరి ఐ థింక్ కర్ణాటకలో ఉందా, అక్కడెక్కడ ఉంటుంది, క్యాపిటల్ షిఫ్టింగ్ చేశారు. కానీ మళ్ళా దేవగిరి నుంచి ఢిల్లీకి వచ్చేసారు. సో ఇతను ఏమంటారు, పిచ్చి రాజు, ద మ్యాడ్ కింగ్. సరే, టోకెన్ కరెన్సీ, టోకెన్ కరెన్సీ. అప్పట్లో కాపర్ కాయిన్స్ వచ్చేవి, సిల్వర్ కాయిన్స్ వచ్చేవి, సిల్వర్ కాపర్. ఆ కాయిన్స్ కాస్ట్లీ అయిపోయాయి. ఆబ్వియస్లీ ఈ రోజు 10 years తర్వాత గోల్డ్ ఇంకా కాస్ట్లీ అయిపోతుంది, అంతేనా కాదా. సో ఇతను ఏం చేశారు, చాలా మంచి బుర్ర వాడాడు, చాలా మంచి బుర్ర. కానీ ఏమంటారు దాన్ని, బేటా షేర్తో బాప్ షేర్తో బేటా సవా షేర్. అంటే ప్రతి మొగుడుకు రంగ మొగుడు ఉంటాడు అని చెప్తాం కదా. సో ఇతను ఏం చేశారు, కాయిన్స్ ని మార్చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ₹1 సిల్వర్ కాయిన్ విల్ బి ఈక్వల్ టు ₹1 బ్రాంజ్ కాయిన్, ఓకే అని చేశాడు. సో అతను ఏమనుకున్నారు, మెల్లమెల్లగా సిల్వర్ ని తగ్గించేద్దాం, అదే ధరలో బ్రాంజ్ కాయిన్స్ ని పెంచేద్దాం, ఖర్చు కూడా తగ్గిపోతుంది, కాయిన్స్ కూడా పెరిగిపోతాయి. కానీ జనాలు ఏం చేశారు, ఇంకా బుర్ర ఉన్న వాళ్ళు జనాలు సిల్వర్ కాయిన్స్ ని ఇంట్లో దాచేశారు, సిల్వర్ కాయిన్స్ ని ఇంట్లో దాచేశారు. దానివల్ల ఏమైంది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. డన్. రాజు దగ్గర సిల్వర్ పోయింది, మెల్లమెల్లగా బ్రాంజ్ కూడా పోతుంది. డన్. సో టోకెన్ కరెన్సీ ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయింది. ఖొరాసన్ ప్రాజెక్ట్ అవసరం లేదు కానీ చూసుకోండి, క్యూరాసిన్ ఎక్స్పెరిమెంట్ అవసరం లేదు చూసుకోండి, అండ్ టక్కావి లోన్స్, ఇదొక్కటి కొంచెం సక్సెస్ అయింది. అగ్రికల్చర్ కోసం, ఒరే నువ్వు పంట చేస్తావా, నీకు ఇది లోన్ రా. సో మీ క్వశ్చన్ రావచ్చు, తక్కావి లోన్స్, తక్కావి లోన్స్ ఎవరిచ్చారు, దేని కోసం ఇచ్చాడు, అగ్రికల్చర్ కోసం, పంట పండించడం కోసం ఇచ్చాడు. క్లియర్. సో దీస్ ఆర్ ద 5. ఈ లోన్స్ కోసం వేరే డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశాడు, మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. దివానీ అమీర్ కోహి. సింపుల్ క్వశ్చన్ రావచ్చు. పైన మీకు చెప్పాను, దివానీ అరస్ అంటే ఏంటి, మిలిటరీ డిపార్ట్మెంట్. దివానే విజారత్ అంటే ఏంటి, విజారత్, విజారత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. దివానీ అమీర్ అంటే ఏంటి, అమీర్, అమీర్, అమీర్ కోహి అగ్రికల్చర్. ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు, వచ్చింది కూడా యూపీఎస్సీలో అయితే, అందుకే అంటున్నాను. క్లియర్. సరే సార్, ఇంకేంటి ఇంపార్టెంట్, ద ఎన్సీఆర్టీలో కొన్ని 10 పేజీలు ఉన్నాయి ఇతని గురించి. ఇబన్ బతూతా, ఇబన్ బతూతా, ఇబన్ బతూతా మొరక్కో నుంచి వచ్చాడు. ఎక్కడికి, మొహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గరికి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎంత నచ్చాడంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ పంపించారు చైనాకి.
ఒక దూతగా, ఒక అంబాసిడర్ గా ఎవరిని? ఇబన్ బతూతాని. ఎన్ఓఐ టు చైనా. క్లియర్. సో మీ క్వశ్చన్ రావచ్చు, ఇబ్బంది బతుకుతా ఎవరి టైంలో ఉన్నాడు? అలావుద్దీన్ ఖిల్జీనా, లేదా మొహమ్మద్ బిన్ తుగ్లక్నా? మొహమ్మద్ బిన్ తుగ్లక్. క్లియర్. ప్రతి రాజు తన దగ్గర ఒక మంచి రైటర్ని, ఫిలాసఫర్ని, థింకర్ని, పోయిట్ని పెట్టుకుంటాడు. ఎందుకు? టు రికార్డ్ ద హిస్టరీ, టు గివ్ సమ్ ఐడియాస్. దట్ ఇస్ ఓకే. క్లియర్. దట్ ఇస్ జహాపన అనే సిటీ ఎవరు కట్టారు? ఫతేపూర్ సిక్రీ అక్బర్ కట్టాడు. జహాపన ఎవరు కట్టాడు? మొహమ్మద్ బిన్ తుగ్లక్. దాని తర్వాత ఫిరోజ్ షాహ్ తుగ్లక్. ఫిరోజ్ షాహ్ తుగ్లక్. ఓకే. ఫిరోజ్ షాహ్ తుగ్లక్ ఏం చేశారు? నేను ఏం చెప్పాను? చంద్రముఖి వీడు. చంద్రముఖి ఒకే క్షణంలో మంచోడైపోతాడు, ఇంకో క్షణంలో కొంచెం అటు. సో కెనాల్స్, అగ్రికల్చర్ కోసం, ఇరిగేషన్ కోసం కెనాల్స్ కట్టాడు. హాస్పిటల్స్, దారుల్ షిఫా. సింపుల్ క్వశ్చన్ రావచ్చు, దారుల్ షిఫా అంటే ఏంటి? హాస్పిటల్స్. క్లియర్. హిసార్, ఫిరోజాబాద్, జోన్పూర్ అనే టౌన్స్ ఎవరు కట్టారు? ఫిరోజ్ షా తుగ్లక్. జహాపనా ఎవరు కట్టారు? మొహమ్మద్ బిన్ తుగ్లక్. క్లియర్. దివానే ఖైరత్. ఓకే. పూర్ పీపుల్ కి, పూర్ పీపుల్ కి మ్యారేజెస్ కోసం ఈ డిపార్ట్మెంట్. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఈ రోజు ఉన్న మున్సిపాలిటీ, పిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఇదనే స్టార్ట్ చేశారు. కానీ స్లేవ్స్, ఇతని కాలంలో బానిసలు ఎక్కువగా అమ్మబడ్డారు. దానికోసం వేరే మినిస్ట్రీ అట, మళ్ళీ చెప్పాను కదా చంద్రముఖి వీడు. సో డిపార్ట్మెంట్ ఫర్ స్లేవ్స్. క్లియర్. డన్. అంతే. ఇది మీరు చూసుకోండి. నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్తా సిస్టమ్ ఇల్తుత్మిష్ ఫేమస్ చేశాడు. ఇక్తా సిస్టమ్ ఇల్తుత్మిష్ ఇండియాలో స్టార్ట్ చేశాడు. ఇండియాలో స్టార్ట్ చేశాడు, వరల్డ్ లో కాదు, ఇండియాలో స్టార్ట్ చేశాడు. సరే, కానీ అది హెరిడిటరీయా కాదు? ఆ టైంలో కాదు. హెరిడిటరీ అంటే తెలుగులో తెలియదు నాకు ఏమంటారో. అంటే యువర్ ప్రాపర్టీ టు యువర్ సన్, సన్ నుంచి గ్రాండ్ సన్, అంటే మీ ప్రాపర్టీ మీ తరానికి వస్తూనే ఉంటుంది. ఇక్తా సిస్టమ్ ఆ సిస్టమ్ ఉండేది కాదు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చి ఇక్తా సిస్టమ్ ని హెరిడిటరీ చేశాడు. అంటే నీ తర్వాత నీ అబ్బాయికి, వాడబ్బాయికి, వాడబ్బాయికి వస్తూనే ఉంటుంది. క్లియర్. డన్. ఇది మీరు చూసుకోండి. ఓకే. సయీ డైనాసిటీ. సయీద్ అవసరం లేదు, వదిలేయండి. కానీ ఏది గుర్తుంచుకోండి, ఇయర్ అవసరం 14 నుంచి 50. లోడీ డైనాసిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని తర్వాత బాబర్ రాబోతున్నాడు, ముఘల్ సామ్రాజ్యం రాబోతుంది, అందుకే లోడీ ఇంపార్టెంట్ అయిపోతుంది. లోడీలో కూడా రాజులు వచ్చారు. ఫస్ట్ ఈ సికందర్ లోడీ. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముందు మీరు చూసిన వాళ్ళు ఎవరు? టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన వాళ్ళు. అఫ్ఘాన్ డైనాసిటీ. అఫ్ఘాన్ డైనాసిటీ అర్థమవుతుందా? అఫ్ఘాన్ డైనాసిటీ. ఓకే. అయితే ఆగ్రాని ఎవరు కనిపెట్టారు? తాజ్ మహల్ కాదు, ఆగ్రా ఎవరు కనిపెట్టారు? సికందర్ లోడి. ఓకే. అండ్ ఢిల్లీ నుంచి క్యాపిటల్ ని మళ్ళా మార్చి ఆగ్రాకి పెట్టారు. ఇప్పుడు మీరు గుర్తించుకోండి, లాహోర్ అనే క్యాపిటల్ ఎవరు తెచ్చారు? ఢిల్లీ ఎవరు తెచ్చారు? దేవగిరి ఎవరు మార్చారు? ఢిల్లీ నుంచి మళ్ళా ఆగ్రాకి ఎవరు మార్చారు? ఇవన్నీ గుర్తుండాలి. ఎప్పుడు గుర్తుంటుంది? కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు. ఎప్పుడు గుర్తుంటుంది? 1000 పేజీలు కాకుండా 50 పేజీలు చదివినప్పుడు. క్లియర్. డన్. మళ్ళా జిజియా పెట్టారు హిందూస్ మీద. జిజియా. క్లియర్.
ఓకే. సికందర్ లోడి దాని తర్వాత వచ్చారు ఇబ్రాహిం లోడి. క్లియర్? ఇబ్రాహిం లోడి. ఇబ్రాహిం లోడిని ఇబ్రాహిం లోడిని బ్యాటిల్ ఆఫ్ పానీపట్ లో బాబర్ ఓడించేశాడు. క్లియర్? డన్. అంతే. ఈ పుస్తకాలు మాత్రం గుర్తుంచుకోండి. పద్మావతి ఎవరు రాశారు? మలిక్ మొహమ్మద్ జయసి. ఫత్వాయి జహందరి జియావుద్దీన్ బరాని. పూర్తి పేరు జియావుద్దీన్ బరాని. ఇది మళ్ళా వస్తుంది. మీకు ఒక పేరు లిస్ట్ ఇస్తాను. ఎవరు ఏ పుస్తకాలు రాశాడో చదువుకుంటది. దెన్ హమ్మీద రాసో సారంగధర. హమ్మీద రాసో సారంగధర. గీతా గోవింద జయదేవ. తుగ్లక్ నామా తారీఖీ ఇలాయి అమీర్ ఖుస్రో. క్లియర్? డన్. ఓకే. సో దాట్స్ ఇట్. సో ఇది గుర్తుంచుకోవాలి. నో, ఇదంతా మామూలే. కానీ చదవాలి. మామూలు అంటే నేను చదివించడానికి ఇందులో ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ టు టీచ్ హియర్. ఇది మీకు చదవాలి. ఓకే. కానీ ముస్లిమ్స్ లో ముస్లిం డైనాసిటీలో లెట్ ఇట్ బి అఫ్ఘాన్స్, టర్కిష్ ఆర్ ముఘల్ డైనాసిటీ, ఇందులో ఒక పాలసీ బాగుండేది కాదు. అంటే ఒక్క పాలసీ మీద కొంచెం వీళ్ళు దృష్టి పెట్టుంటే చాలా దూరం వరకు వెళ్ళేవారు. ఇండియాలో వీళ్ళు వచ్చేవారు కాదు. ఎవరు? మన యూరోపియన్స్. ఏంటి సార్ అది? లా ఆఫ్ సక్సెషన్. మన హిందువుల్లో అయితే అండ్ మన ఇండియన్ హిందూ డైనాసిటీస్ లో అయితే ఏమవుతుందంటే ఈ రాజ్యం నీదిరా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు కొడుకులు ఉంటే ఈ రాజ్యం నీది, అది నీది, అది నీది. కానీ మన ముస్లిమ్స్ లో అంటే మన ముఘల్స్ లో ఏమవుతుందంటే సార్ ఒక రాజుకి 10 మంది కొడుకులైనా అందులో ఎవరు ఎక్కువ పవర్ఫుల్ అయితే వాడిద రాజ్యం. వాడిద రాజ్యం. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళే కొట్టుకొని భారతదేశంలో వేరే వేరే చిన్న చిన్న ప్రాంతాల వాళ్ళు ఉండిపోతారు. దాంతో ఏమవుతుంది? బయట వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటారు. క్లియర్? కలిసిగా ఒక్కటిలా ఉండుంటే ముఘల్స్ మొత్తం ఒకటిగా ఉండుంటే ముస్లిమ్స్ మన ఇండియన్ మొత్తం ఒకటిగా ఉండుంటే యూరోపియన్స్ వచ్చేవారే కాదు. మీకు అర్థమవుతుందా? ఎస్. సో మీ క్వశ్చన్ వస్తుంది. ముస్లిమ్స్ లో లా ఆఫ్ సక్సెషన్ క్లియర్ గా రాసి ఉంటుంది. అయ్యో, ఎటువంటి లా ఆఫ్ సక్సెషన్స్ ఈ టర్కిష్ డైనాసిటీలో కానీ ముఘల్స్ లో కానీ ఉండేది కాదు. క్లియర్? డన్. షాజహాన్ వచ్చినప్పుడు కూడా అన్నయ్యని చంపుకొని వచ్చాడు. ఔరంగజేబ్ వచ్చినప్పుడు కూడా అన్నయ్యని చంపుకొని వచ్చాడు. జహాంగీర్ వచ్చినప్పుడు కూడా తమ్ముడిని చంపుకొని వచ్చాడు. ఎస్. క్లియర్? దాట్ ఈస్ ఇట్ సార్. దాట్ ఈస్ ఇట్. ఇవన్నీ మీకు చెప్పేశాను. ఒకసారి చూసుకోండి. కానీ దయచేసి చెప్తున్నాను, ఈ షిక్స్ అనేది షిక్దర్, పరాగన ఇవన్నీ మీకు తెలియాలి. ఇవన్నీ మీకు రావాలి. క్లియర్? దన్ ఇక్తా ల్యాండ్ అంటే ఏంటి తెలుసు మీకు? ఖలీసా అంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ కింద ల్యాండ్ ఉండేది. డైరెక్ట్ కింద కిందన. క్లియర్? సో రాజు కింద ఉండేది. ఇనాం ల్యాండ్ రాజు ఎవరికైనా గిఫ్ట్ గా ఇస్తే ఆ ల్యాండ్. ఇది గుర్తుండాలి. ఇది మీరు చూసుకోండి. సింపులే. ఓకే. నేను రెస్ట్ మై కేస్. కువత్ అల్ అస్లం మాస్క్ అంటే ఏంటి? ఎవరు కట్టారు? ఈ అరబిస్క్యూ వర్డ్ అంటే ఏంటి? అప్పట్లో మస్జిద్స్ లో మాన్యుమెంట్స్ బయటన డిజైన్స్ లో ఉండేవి. దాన్ని ఏమంటాము? అరబిస్క్యూ. అరబిస్క్యూ. ఫ్లోరల్ డిజైన్స్ అంటే పువ్వులు గీసేవారు. జియోమెట్రికల్ డిజైన్స్ గీసేవారు. దాన్ని ఏమంటాం? అరబిస్క్యూ. క్వశ్చన్ రావచ్చు. అరబిస్క్యూ అంటే ఏంటి? డిజైన్స్. డిజైన్స్. క్లియర్? డన్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కొత్త కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చాయి. ఎగ్జాంపుల్ సారంగి, రబాబ్. ఓకే. అమీర్ ఖుస్రావు కవాలి కూడా తెచ్చాడు. కవాలి తెలుసు కదా? కవాలి అందరికి. కవాలి. కవాలి అంటే మన ఏ సినిమాలో ఉంటుంది? అత్తారింటికి దారిదిలో ఒక సీన్ ఉంటుంది. అది దట్ ఇస్ కవాలి. అంటే ప్యూర్ కవాలి అది కాదు. కవాలి అంటే ఇది. కవాలీస్. సో స్టార్ట్ చేసింది ఎవరు? కవాలీస్ గట్ట అమీర్ ఖుస్రావు గారు స్టార్ట్ చేశారు. క్లియర్? డన్. ఓకే. సితార్ ఇన్వెన్షన్ కూడా అమీర్ ఖుస్రావుకే వెళ్తుంది. పీర్ బోధన్ గుర్తుంచుకోండి. ఓకే. తారీఖీ ఫిరోజ్ షాహీ పుస్తకం ఎవరు రాశారు? బరానీ గారు. జియావుద్దీన్ బరానీ గారు.
రాజతరంగిణి అనే పుస్తకం ఎవరు రాశారు? కల్హానా. ఇందులో ఏముంటుంది? కశ్మీర్ యొక్క హిస్టరీ రాసి ఉంటుంది. కశ్మీర్ యొక్క హిస్టరీ రాసి ఉంటుంది. క్లియర్? డన్. సో చూసుకోండి, ఇవి కొన్ని డిపార్ట్మెంట్స్ పేర్లు. మొత్తం చదవకండి, ఇంపార్టెంట్ వే. ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఫైనాన్స్ మీద వస్తుంది ఎక్కువగా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్, ట్యాక్సెస్, ల్యాండ్స్, దీని మీద వస్తుంది. సో ఎక్కువగా ఫోకస్ దీని మీద చేయండి. అంటే ఏంటి సార్? రెవెన్యూ ఆఫీసర్ గుర్తుంచుకోండి. క్లియర్? డన్. రాయల్టీ ఇలాంటి అవసరం లేదు. కానీ రెవెన్యూ పరంగా, ఫైనాన్స్ పరంగా, ల్యాండ్ రెవెన్యూ పరంగా, గల్లా బక్షి, కంకూట్ అంటే ల్యాండ్. అంటే ఈ టేబుల్ మొత్తంలో ల్యాండ్ కోసం ఏమైనా ఉంటే అది గుర్తుంచుకోవాలి. ల్యాండ్ కోసం, ల్యాండ్ కోసం. క్లియర్? డన్. ఓకే. ఓకే. బరీద్ మీకు తెలుసు, దాగ్ మీకు తెలుసు, కార్ఖానా మీకు తెలుసు, మదద్ అంటే హెల్ప్, ఇది మీకు తెలుసు. అంతే, సింపుల్. ఇవి పుస్తకాలు, ట్రాజర్లు గుర్తుంచుకోండి. ఎవరు ఏ టైంలో వచ్చారు, ఎవరు ఏ టైంలో వచ్చారు చూసుకోండి. సింపుల్. అమీర్ ఖుస్రావు తెలిసిందే మీకు. ఇతను రాసిన పుస్తకాలు నువ్వు సిఫిర్, ఇది ఒక, ఈ రెండు చాలు, ఇది రెండు వేస్ట్. నువ్వు సిఫిర్, తుగ్లక్ నామా, నువ్వు సిఫిర్, తుగ్లక్ నామా. ఓకే, అంతే. క్లియర్ సార్? డన్. సో దిస్ ఈజ్ యూనిట్ 1. ఇది లైట్ గా తీసుకోకండి. ఈ పీడిఎఫ్ గుర్తుండాలి అంటే మీకు కనీసం 5 రోజులు కావాలి. మళ్ళా మళ్ళీ చదువుతూ ఉండాలి. ఇన్ఫర్మేషన్ తక్కువ ఏం కాదు ఇది, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్. ఇది మీకు అనిపిస్తుంది 10 పేజీలే కదా అనేసి, కానీ క్వశ్చన్ యూపీఎస్సి సిడిఎస్ లో ఒక దీని మీద వచ్చింది. నువ్వు సిఫిర్ పుస్తకం ఎవరు రాశారు? ఇప్పుడు ఇంత పెద్ద టేబుల్లో అది గుర్తుండాలా? సిడిఎస్ క్వశ్చన్ ఇది, చూసుకోండి ఒకసారి. 2025 సిడిఎస్ పేపర్ చూసుకోండి. నువ్వు సిఫిర్ యూపీఎస్సి క్వశ్చన్. క్లియర్? సో కొంచెం జాగ్రత్తగా ఒక పెన్ హైలైట్ పెట్టుకొని చదువుతూ ఉండండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా. గుర్తుంచుకోకండి, ఫస్ట్ టైం ఎప్పుడైనా గుర్తుంచుకోకూడదు, చదవాలి. నెక్స్ట్ టైం చదవాలి, మూడోసారి ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. డన్. క్లియర్? థ్యాంక్ యూ డాటా, బాయ్ బాయ్. రేపు మనం యూనిట్ 2తో వస్తాం. ఓకే.